మిత్రులారా, కెల్విన్ బ్రౌన్స్టన్ల పోరాటం మొదలవుతుంది. కానీ కెల్విన్ తన పూర్తి శక్తిని వాడడు. ఇంతలో గ్రీస్కి పిచ్చెక్కి జనాలపై దాడి చేస్తాడు. కానీ కెల్విన్ అతన్ని సరైన సమయానికి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. జనాలు గాయపడటంతో బ్రౌన్స్టన్కి కెల్విన్కి మ్యాచ్ మళ్లీ పెడతారు. బ్రౌన్స్టన్పై పూర్తి శక్తి వాడమని రిక్ కెల్విన్కి చెప్తాడు. మర్నాడు కెల్విన్ పూర్తి శక్తితో బ్రౌన్స్టన్తో పోరాడతాడు. కానీ బ్రౌన్స్టన్ అతన్ని ఓడించేస్తాడు. ఇక ముందు బ్రౌన్స్టన్ మ్యాచ్ గెలవడంతో అందరూ చప్పట్లు కొడుతుంటారు. ఒక వ్యక్తి మాస్టర్ బ్రౌన్స్టన్ అద్భుతం అంటాడు. ఏంజెల్ పొగడబోగా బ్రౌన్స్టన్ ఈ పొగడత ఛాంపియన్కే దక్కాలి, అతని చివరి దెబ్బ అమోఘం అంటాడు. రిక్ దీంతో ఆ మాయా స్ఫటికం మనదే, నేను ఫైనల్ నుండి తప్పుకోవచ్చు అనుకుంటాడు. కానీ బ్రౌన్స్టన్ నీతో ఫైనల్ పోరు కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు. వినగానే రిక్ వేదికపైకి వస్తాడు. పత్రికల్లో కెల్విన్ మోసం చేశాడని వార్తలొస్తాయి. అప్పుడు కెల్విన్ మీ అతను ద్వేషించడం మీకు సబ్బేనా అంటాడు. టోనా సరే గాని ఆ చివరి దెబ్బ ఏంటి అని అడుగుతుంది. నాకే తెలీదు, నీ దగ్గర ఆ దెబ్బ ఉందని నాకు తెలీదు. ఆ క్షణంలో నేను ఎంతగా లీనమయ్యానంటే అప్పుడేం చేశానో నాకే గుర్తులేదు. దానికి పేరు పెట్టాలంటే ప్యారలల్ బౌండరీ ఫిస్ట్ అని పెట్టు. బాగా సాధన చెయ్యి. నేను అందరినీ మోసం చేశాను, ఓడిపోయాను కూడా. చివరికి మీరు ఇది చూడండి, లైక్ మీరు ముందు గెలిచింది ఆఖరిక నా వల్ల ఇంత ఎందుకు చేస్తున్నారు, నా వల్లే ఇదంతా చేశారని తెలుసు, ఓడిపోతే ఏంటి, వచ్చేసారి బాగా తయారై గెలవండి, మీరు ముందు గెలిచట్టే, నా వల్ల ఇంత ఎందుకంటే నువ్వు నా కూతురు లాంటి దానివి. అప్పుడే బ్రౌన్స్టన్ వచ్చి గాయాల గురించి అడుగుతాడు. కెల్విన్ నీ వల్ల వాళ్ళంతా నొప్పులు అంటాడు. బ్రౌన్స్టన్ నేను నయం చేస్తానులే అనగా కెల్విన్ వద్దు ఉండని, చాలా కాలం తర్వాత ఈ నొప్పిని అనుభవిస్తున్నాను, నన్ను భరించని. రిక్ నీ గురించి చెప్పింది నిజమే, నీపై నా పూర్తి శక్తి వాడాల్సింది, అందుకే మీ ఇద్దరి ఫైనల్ మ్యాచ్ చూడాలని ఆసక్తిగా ఉంది. ఏంజెల్ రిక్ని కలవడానికి వస్తే రిక్ ఒక గదిలో బంధించబడి ఉన్నాడు. ఏంజెల్ బయటకు రమ్మంటుంది. కానీ రిక్ నేను రాను అంటాడు. ఇప్పుడు స్నేప్ చెప్తా ఉంది, బయటకు వస్తే నవ్వుల పాలవుతాను, నువ్వు తెలివి తక్కువగా మాట్లాడకు, బయటకు రా. అప్పుడు స్నేప్ అంటాడు, నేను రిక్ని ప్రోత్సహించడానికి వచ్చాను, కానీ ఇక్కడ చూస్తుంటే ఏంజెల్ ఇతను మొండిగా ఉన్నాడు, రావట్లేదు అంటుంది. స్నాప్ మిస్టర్ రిక్ కెల్విన్ ఓడాక అందరూ ఫైనల్లో మిమ్మల్ని చూడాలని ఉత్సాహంగా ఉన్నారు, కాబట్టి దయచేసి ఫైనల్లో పాల్గొనండి అని చెప్పి వెళ్తుంది. నాకు ఈ పోటీ కన్నా నా ప్రాణమే ముఖ్యం. అప్పుడు స్నాప్ రిక్కి ధైర్యం చెప్పడానికి, మిస్టర్ రిక్ ఈ పోటీ కోసం చాలామంది ఎంతో కష్టపడ్డారు, ఈ పోటీ మీద చాలా పందేలు కూడా కాశారు, ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు వచ్చారు, ఫైనల్ కోసం ఉత్సాహంగా ఉన్నారు, అయినా మీరు మీ ప్రాణం గురించి ఏడుస్తున్నారు, మీకు వాళ్ళ గురించి ఆలోచనే లేదా? అందరూ తమ కలల్ని వదిలేయాలనుకుంటారేమో, ఇది సిగ్గు చేటు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వెనక స్నాప్ చెప్పింది నిజం, నువ్వు ఫైనల్స్లో పాల్గొనాలి అంటుంది. చనిపోయిన బ్రౌన్స్టన్ నిన్ను బ్రతికిస్తాడు, మరి సమస్య ఏంటి? నువ్వెప్పుడు చావలేదు కాబట్టి నీకర్థం కాదు మళ్ళీ బ్రతకగలవని తెలిసినా కూడా. అయినా చావు అంటే భయం, నీకు భయమని తెలుసు, కానీ 2 ఏళ్ల శిక్షణ తీసుకున్నావు గుర్తుందా? దాంతో పోలిస్తే ఈ పోటీ చాలా త్వరగా అయిపోతుంది. శిక్షణ వేరు, ఫైనల్స్ వేరు, అది నీకెప్పటికీ అర్థం కాదు. నిన్ను నా గురువు అనుకున్నాను, కానీ పొరపడ్డాను. ఏంజెలా కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు మిడ్జెట్, అరే నువ్వు మన కోటకి వచ్చినప్పుడు బాస్ని శిక్షణ కోసం ముందే ఒక ప్రణాళిక వేశారని గుర్తుందా? అంతేకాదు 2 ఏళ్ల శిక్షణ గురించి చాలా వివరంగా రాశారు. మీరు చెప్పింది నిజమే, ఇది చాలా విచిత్రం. ఆ శిక్షణ కైజర్ను ఓడించేవాడి కోసం కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ శిక్షణకు మరో లక్ష్యం ఉంది. బ్రామ్స్టన్ తనతో సమానంగా పోరాడే వ్యక్తికి శిక్షణ ఇవ్వాలనుకున్నాడు. ఆక్స్లకు పోరాటం అలవాటు, అలానే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కానీ బ్రామ్స్టన్ చిన్నప్పటి నుంచే చాలా బలవంతుడు, అందుకే ఆయనకు సరిజోడు దొరకలేదు, ఎప్పుడూ ఒంటరి, అదే ఆయన కళ. ఎప్పటికైనా తనలాంటి బలవంతుడితో పోరాడాలని, రేపటి పోటీలో బహుశా తన కళ నెరవేరుతుందని ఆశిస్తున్నారు. అలాంటిది నువ్వు వెనక్కి తగ్గుతున్నావు, కనీసం ఆయన భావాలైనా అర్థం చేసుకో. బ్రామ్స్టన్ నీతో పోరాటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు, దయచేసి ఆయనతో ఆనందంగా ఆడు. అప్పుడు గతం చూపిస్తారు. రిక్ మొదటిసారి తన బృందం ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు బ్రామ్స్టన్ అతను కరచాలనం చేసుకుంటారు. అప్పుడు బ్రామ్స్టన్ నీకు పోరాట అనుభవం లేదు, మన సామర్థ్యము తక్కువే అంటాడు. కరచాలనంతోనే ఇదంతా చెప్పగలరా? కండరాల కదలిక, మాన ప్రవాహం గమనిస్తే నువ్వు కూడా చెప్పగలవు. ప్రస్తుతం సాహసికుడిగా నీ ప్రతిభ, సామర్థ్యాలు సున్నా, నీకు తెలుసా? ఈయన కూడా మిగతా వాళ్ళ లాగే నా కళల్ని అంగీకరించరు, నన్ను వదిలేయమంటున్నారా? నేనలా అనడం లేదు, ప్రతిభావంతుల కన్నా నువ్వు 100 రెట్లు ఎక్కువ కష్టపడాలి, అందుకే అడుగుతున్నా, నువ్వు సిద్ధమా? అప్పుడు ఏంజెలికా,
రిక్ పనికిరాని వాడు అంటుంది. అప్పుడు మిడ్జెట్ అంటాడు, అయినా అతని తప్పు లేదు, అతని బాధ నాకు తెలుసు. మిస్టర్ బ్రౌన్స్టన్ శిక్షణ చాలా ప్రమాదకరం. బాస్ శిక్షణ భూమి మీద నరకం లాంటిది. అతని మానసిక ఆరోగ్యం ఇంకా ఎలా బాగుందో అని ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా ఎలా సహించాడో నాకు అర్థం కావట్లేదు. రిక్ నైపుణ్యం లేని శాసకుడు, అందుకే ఇది చాలా కష్టం. అప్పుడు వాలెస్, కానీ రిక్ దగ్గర నైపుణ్యం ఉంది కదా దాన్ని అంటుంది మిడ్జెట్. అతని దగ్గర వారసత్వ నైపుణ్యం ఉంది, కానీ దాన్ని వాడగా చూడలేదు. దాన్ని ఉత్తేజపరచడం విచిత్రం. అది నియంత్రించలేని శక్తి. అంతేకాదు, అది అతని శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే బ్రామ్సన్ వాడొద్దన్నారు. అప్పుడు రిక్ అంటాడు, రెంట్ నేను పనికిరాని వాడినా లేదు, నాకులా అనిపించట్లేదు. మీరు ఏది ఎంచుకున్నా నాకేం పర్వాలేదు. కానీ నాకు తెలిసిన మిస్టర్ రిక్ మాన్స్టర్ బ్రామ్స్టన్ కోసం ఆయనతో తప్పక పోరాడతారు. నాకు అలాంటి మాన్స్టర్ రిక్ అంటేనే ఇష్టం. ఇక ఫైనల్ మ్యాచ్ రోజు రానే వచ్చింది. అందరూ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ మనం స్నాప్ను చూస్తాం. చాలా కంగారుగా ఉంటాడు. అప్పుడు ఏంజెలికా, అసలు నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అంటుంది. స్నాప్ అంటాడు, ఒకవేళ మిస్టర్ రిక్ మ్యాచ్కి ముందే ఓడిపోతే నేను నాశనం అయిపోతాను. అప్పుడు క్రోమెటా, సరే ఛాంపియన్షిప్ ఏంటో చూద్దాం అంటుంది. ఈసారి గెలిచిన ఛాంపియన్కు 300 మిలియన్ పాయింట్లు వస్తాయి. అంతలో ఏంజెలికా, నువ్వు బాగానే ఉన్నావా రెక్ అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను. అతన్ని ఎదుర్కోవాలి అంతే. కానీ రెక్ చాలా భయపడి ఉంటాడు. అప్పుడు క్రోమెటా, ఈ రోజు గెలిచిన వారికి బహుమతులు కూడా ఉన్నాయి. మొదటిది 100 కిలోల మ్యాజిక్ క్రిస్టల్, రెండవది 1 ఏడాది గోల్డెన్ స్లైమ్ బ్యాగ్, మూడవది ఇద్దరికి రెంట్ దగ్గర హాట్ స్ప్రింగ్ ట్రిప్ అంటుంది. వెళ్ళిపోయి అతనికి ధైర్యం చెప్పడానికి చెవిలో ఏదో చెబుతుంది. దానితో రెక్ పోరాటానికి సిద్ధమవుతాడు. ఆ తర్వాత బ్రామ్సన్ రెక్ ను మైదానంలోకి తీసుకొస్తాడు. అప్పుడు రెక్, మాస్టర్ బ్రామ్సన్, ఈ రోజు నా పూర్తి శక్తితో మీతో పోరాడతాను అంటాడు. జరూరీయే, సరే అయితే బాగా పోరాడదాం. 2 ఏళ్లలో నీకు నేనేం నేర్పించానో చూపించు. అప్పుడు యోనా, ఇక్కడ ఏమవుతుందో అనుకుంటున్నావు అంటాడు. కెల్విన్, వీళ్ళిద్దరు పిచ్చివాళ్ళు, అందుకే ఈ మ్యాచ్ ఫలితాన్ని ఊహించడం చాలా కష్టం అంటాడు. కష్టం. అప్పుడు కామెంటేటర్ మ్యాచ్ను ప్రారంభిస్తుంది. రెక్ తన పూర్తి వేగంతో బ్రామ్స్టన్ పై దాడి చేసి అతన్ని గాయపరచడంలో సఫలమవుతాడు. అప్పుడు స్నాప్, అసలు ఇది ఎలాంటి మాయాజాలం అంటాడు. ఎలెస్, వీళ్ళిద్దరూ ఏ మాయాజాలాన్ని వాడలేదు అంటుంది. ఏంజెలా, చూడు, కేవలం శారీరక బలం పెంచుకుని పోరాడుతున్నారు అంటుంది. రెడ్, నిజమే, వీళ్ళిద్దరిలో అంటుంది. ఒకరిపై ఒకరు చాలా వేగంగా దాడి చేసుకున్నారు. పైగా మాస్టర్ రెక్ థ్రెడ్ స్లైసర్తో మాస్టర్ బ్రామ్స్టన్ను గాయపరిచాడు. అప్పుడు మళ్ళీ పూర్తి వేగంతో బ్రామ్స్టన్ పై దాడి చేసి చాలా గుద్దులు గుద్దడం మొదలు పెడతాడు. బ్రామ్స్టన్ రెక్ను గుద్దబోగానే రెక్ వెనక్కి తప్పుకుంటాడు. తిరిగి వచ్చి బ్రామ్స్టన్ను గట్టిగా తంతాడు. దానితో అతని కింద నేల్ బద్దలవుతుంది. అతను రెక్కు గట్టిగా గుద్దుతాడు, కానీ రెక్ తప్పించుకుంటాడు. అప్పుడు రెక్ థ్రెడ్ స్లైసర్తో బ్రామ్స్టన్ను మరోసారి గాయపరుస్తాడు. గాయపరచడంలో సఫలమవుతాడు. అప్పుడు ఏంజెలికా ఆలోచిస్తుంది, రెక్కు శిక్షణ ఇచ్చాకే నాకు అర్థమవుతోంది ఇదెంత కష్టమో. రెక్ చాలా గట్టిగా పోరాడుతున్నాడు. అసలు నువ్వు అతనికి ఏం చెప్పావు? అప్పుడు మనం చూస్తాం, రెక్ గెలిస్తే హాట్ స్ప్రింగ్ కు తనతో పాటు వెళ్తానని రెడ్ మాట ఇచ్చి ఉంటుంది. అప్పుడు రెక్, నేను గెలిస్తే మేమిద్దరం హాట్ స్ప్రింగ్ కు కలిసి వెళ్తాం అని ఆలోచిస్తాడు. ఇది విని ఏంజెలికా సిగ్గుపడుతుంది మరియు ఆమెకు చాలా అసూయగా ఉంటుంది. రెడ్ కలిసి సమయం గడుపుతారని. అప్పుడే రెక్ పదే పదే దాడి చేయడం వల్ల చాలా అలసిపోతాడు. అప్పుడు బ్రామ్స్టన్, నువ్వు పూర్తిగా పోరాడే ఉత్సాహంలో ఉండటం చాలా అరుదు, అందుకే కేవలం నువ్వు కాపాడుకోవడంలో సరదా ఉండదు అని రెక్ మీద దాడి చేస్తాడు. దాని నుండి రెక్ తప్పించుకుంటాడు, కానీ అతని దాడి ప్రభావంతో మొత్తం మైదానం కదులుతుంది. అప్పుడు కెల్విన్, ఇది వినడానికి వింతగా ఉన్నా అతని దాడి ప్రభావం 5వ స్థాయి ప్రకృతి మాయాజాలం కన్నా బలంగా ఉంది అంటాడు. రెక్, నాకు చాలా భయంగా ఉంది. నేను మాస్టర్ బ్రామ్స్టన్ ముందు ఉన్నాను. ఒకవేళ ఈ సమయంలో ధైర్యం చేసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా చనిపోతాను. అప్పుడు బ్రామ్స్టన్ రెక్ మీద చాలా దాడులు చేయడం మొదలు పెడతాడు. రెక్ పూర్తి వేగంతో వాటి నుండి తప్పించుకుంటాడు. అప్పుడే బ్రామ్స్టన్ అకస్మాత్తుగా రెక్ దగ్గరికి వచ్చి గట్టిగా గుద్దడం మొదలు పెడతాడు. అది చూసి ఏంజెలికా కంగారు పడుతుంది. రెడ్, కంగారు పడుకు, అతను బాగానే ఉంటాడు అంటుంది. ఇక్కడ రెక్ తన మాయాజాలంతో తనను తాను కాపాడుకుంటాడు. అప్పుడు ఏంజెలికా, ఇది ఫాస్ట్ నేచర్ ఆఫ్ మ్యాజిక్ కదా అంటుంది. యోనా, అతను నిజంగా మాయాజాలాన్ని ఉపయోగించాడా అంటాడు. కెల్విన్ అంటాడు, ఇక్కడ సమస్య అది కాదు. అతను ఏకాగ్రత లేకుండా, మంత్రాలు చదవకుండానే ఈ మాయాజాలాన్ని ప్రయోగించాడు. ఇది నిజంగా ఒక ట్రూ చార్ట్లెస్ మ్యాజిక్. రోషన్ అంటాడు, నీ మాయా నియంత్రణ నిజంగా అద్భుతం. పటం లేని మాయ నేను కూడా వాడలేంది. రిక్ అంటాడు, ఇదంతా మాస్టర్ మేజ్ టోమిస్ ఎలిస్ వల్లే. దానికి ఎలిస్, రిక్ నిజంగా చాలా కష్టపడ్డాడు అంటుంది. జెట్ అంటాడు, నిజమే, కానీ అతను తప్పు చేసినప్పుడు నాకు చాలా కంగారుగా అనిపించింది. అతనికి ఎలిస్ మాయ నేరుగా తగిలింది. అతని స్మై నేరుగా తగిలింది. దానివల్ల అతని శరీరం ఆవిరైపోయింది. అప్పుడు రిక్ మళ్ళీ వేగంగా పరిగెత్తగా బ్రామ్స్టన్ నీళ్ళని బద్దలు కొడతాడు. రిక్ బ్రామ్స్టన్ వెనక నుండి వచ్చి దాడి చేస్తాడు. బ్రామ్స్టన్ ఆ దాడిని అడ్డుకుని ఒక గట్టి గుద్దు విసురుతాడు. దాన్ని రిక్ తన మాయతో ఆపి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందు నుండి దాడి చేస్తాడు. ఏంజెలా, ఇతనికి పిచ్చి పట్టిందా అంటుంది. ముందు నుండి దాడి చేస్తున్నాడు. బ్రామ్స్టన్ మళ్ళీ రిక్ మీద దాడి చేస్తాడు. అప్పుడు రిక్ ఆకాశంలోకి ఎగురుతాడు. కెల్విన్, ఇది చాలా తప్పుగా జరుగుతోంది అంటాడు. బ్రామ్స్టన్ మళ్ళీ రిక్ మీద దాడి చేస్తాడు, కానీ రిక్ తన మాయతో దాడి నుండి తప్పించుకుని ఆకాశంలోకి వెళ్ళి తన శక్తితో బ్రామ్స్టన్ మీద దాడి చేస్తాడు. దానితో బ్రామ్స్టన్ చుట్టూ నేల పగలడం మొదలవుతుంది.
ఏంజెలికా, ఇదంతా నా కళ్ళ ముందే జరుగుతోంది, నమ్మలేకపోతున్నాను, ఇది ఊహకందనిది అంటుంది. అగ్రశ్రేణి యోధుల మధ్య ఇలాంటి పోరాటం జరుగుతుంది. రిక్ అనుకుంటాడు, నా గాలి అస్త్రం పనిచేయట్లేదు, దగ్గరికి వెళ్ళి దాడి చేయాలి. బ్రామ్సన్ అంటాడు, రిక్, నువ్వు నిజంగా శక్తివంతుడివి, నాకు పూర్తిగా నా శిక్షణ ప్రణాళిక సరైనదని నమ్మకం ఉంది, కానీ నీ సంకల్ప శక్తితో దాన్ని పూర్తి చేసింది నువ్వే. రిక్ అనుకుంటాడు, మాస్టర్ బ్రామ్సన్ అబద్ధం చెప్పరు, పొగడరు, మీ నోటి నుండి ఇది వింటుంటే చాలా బాగుంది. ఈ మాటలు విని చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ఇవి గురువు శిష్యుడితో అన్నవి కాబట్టి ఇది నాకు సరిపోదు. మాస్టర్ బ్రామ్సన్, మాస్టర్ మేజర్ నాకు చెప్పారు, మీరు నాకు ఎందుకు శిక్షణ ఇచ్చారో, మీ కళ ఏంటో కూడా చెప్పారు. ఈ ప్రజలు ఎప్పటికీ మారరు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు, కానీ నువ్వు దాని గురించి చింతించాల్సిన పని లేదు. ఏదో ఒక రోజు అలా జరుగుతుందని ఆశిస్తున్నాను, అందుకే దాన్ని కళ అనక్కర్లేదు. విషయం అది కాదు, మీరు నాకు శిక్షణ ఇచ్చినప్పుడు నేను మీ కళ్ళలో ఆ ఆవేశాన్ని చూశాను, మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను, మీరు కోరుకున్నట్లే మీతో పోరాడాలనుకుంటున్నాను. బ్రామ్సన్ అంటాడు, నేను అదృష్టవంతుడిని, నువ్వు మా బృందంలో చేరి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నువ్వు మా బృందంలో శాశ్వత సభ్యుడివి, కాబట్టి మా గతం గురించి నీకు చెప్పే సమయం వచ్చింది. మా బృందం రెసర్జిరియం ఫీస్ట్ ఎలా ఏర్పడిందో చెబుతాం. దీంతో ఈ భాగం ముగుస్తుంది.